ఆర్బీఐ 2024 జూన్ నెలలో విడుదల చేసిన విత్త స్థిర నివేదిక. విత్త స్థిర నివేదిక అంటే ఏమంటారంటే, మీకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో కూడా చెప్పాను, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని అంటామమ్మా. ఇది ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ విడుదల చేస్తుందమ్మా. సరే, ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారంటే ఆర్బీఐ. ఎన్ని నెలలకు ఒకసారి విడుదల చేస్తుందంటే ప్రతి 3 నెలలకు ఒకసారి. ఆర్బీఐ 2024 జూన్ నెలలో విడుదల చేసిన దెన్ విత్త స్థిర నివేదిక, ఆర్థిక స్థిర నివేదిక అనొచ్చు, విత్త స్థిర నివేదిక అనవచ్చు. వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని అంటాము. 2024 మార్చి నాటికి వాణిజ్య బ్యాంకుల వద్ద నిరర్ధకపు ఆస్తులు 2.8%. ఇది 12 సంవత్సరాల కనిష్టము. ఎస్, ఇట్స్ అ రైట్ ఆన్సర్ అండి. సో according to the financial stability report of RBI June 2024, as on 2024 March, the non-performing asset ratio of commercial banks is 2.8%. ఇది గత 12 సంవత్సరాల కనిష్టము. గత 12 సంవత్సరాల కనిష్టం. 2023-24లో ఎగుమతి విలువ, సరకు సేవల ఎగుమతి విలువ $341.1 బిలియన్, సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుందండి. ఎవర్ గ్రీన్ హైట్ అండి, ఎవర్ గ్రీన్ హైట్. 2023-24లో కరెంటు ఖాతా లోటు జీడిపిలో ఇది -0.7% ఉందండి. 2022-23లో జీడిపి విలువలో 2% ఉంటే 2023-24లో -0.7% ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ పెరగవచ్చును. 2023-24లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ $26.5 బిలియన్. ఎస్, ఇన్ 2023-24 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ around $26.5 billion of foreign direct investments. ఇవన్నీ కూడా కరెంట్ ఇష్యూస్ కింద వస్తాయి. దెన్ మరి ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏది అంటే 2023-24